అంటే కొన్ని సమస్యలు ఉంటాయి, లోకల్ సమస్యలు ఉంటాయి. అవి లోకల్ బాడీస్ తీర్చే సమస్యలు ఉంటాయి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ తీర్చే సమస్యలు ఉంటాయి. వాటిని కూడా కొందరు పార్లమెంట్ మెంబర్కి చెప్తారు అన్నమాట. కానీ ప్రధానంగా సెంట్రల్కి సంబంధించి జాతీయ స్థాయికి సంబంధించినటువంటి ఈ రైల్వేస్ కావచ్చు, లేకపోతే నేషనల్ హైవేస్ కావచ్చు, అదే మాదిరిగా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్స్ అకాడమీ ఒకటి ఉంది. పాత ఎప్పుడో 369 ఏకర్స్ ఎప్పుడో 100 సంవత్సరాల కిందట దానికి ఉంది. సీసై మూతబడి ఉంది. అంటే సెంట్రల్కి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో జాతీయంగా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వంతో రావాల్సినవి అక్కడ చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. వాటిపైననే నేను ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది. సరే, కొన్ని నేషనల్ హైవేస్ కన్వర్షన్ చేసుకెట్టు ఉన్నాయి, మాకు రైల్వే ప్రాజెక్టు మనకు ఆర్మూర్ ఆదిలాబాద్ కావాలని. సీసై దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి మూతపడి ఉంది, దాన్ని రివైవల్ చేసుకోవాలని చెప్పేసి. అదే మాదిరిగా ఎయిర్పోర్ట్స్ అకాడమీ గత 10 సంవత్సరాలుగా ఎయిర్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మీరు ల్యాండ్ అక్వైర్ చేసుకొని ఏం చెప్పేసి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఇవ్వలేకపోయింది. 369 ఏకర్స్ ఆల్రెడీ ఉంది, ఇంకా 1500 ఏకర్స్ కావాలి. కరస్పాండింగ్ జరిగింది, టీమ్స్ కూడా వచ్చి వెళ్ళినాయి డిఫెన్స్కి సంబంధించినటువంటి. కానీ ఆ రోజు వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సరే కాంగ్రెస్ ప్రభుత్వమైన మొన్న మా ఎమ్మెల్యే గారు ఒక సీఎం గారికి లెటర్ పెడితే ఇప్పటికే వచ్చింది, కలెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ ప్రపోజల్స్ కూడా వెళ్ళడం జరిగింది. అంటే ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఇష్యూస్లో కొద్దిగా ఫర్గానే మాకు కనబడతా ఉంది. కాబట్టి తప్పకుండా ఏవైతే నేషనల్ హైవేస్ కన్వర్షన్ విషయంలో మొన్న కూడా డిస్కషన్ చేశారు, నేషనల్ హైవేస్ విషయంలో, సీసీ విషయంలో కూడా ఇప్పటికే శ్రీధర్ బాబు గారు ఇచ్చినటువంటి లెటర్ కూడా మొన్ననే మేము కుమారస్వామి గారికి ఇచ్చినాం. ఎందుకంటే మీరు రివైవల్ చేస్తారా, ఒక సమావేశం ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు. అంటే ఒక పక్క ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఫర్గానే మా జిల్లాకు సంబంధించినటువంటి విషయాలలో ఫర్గానే వాళ్ళు కనబడుతున్నారు. కాబట్టి మనకు కేంద్రం నుంచే వచ్చే ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిపైన ఎక్కువగా నేను ఫోకస్ చేస్తాను. సార్, ఇప్పుడున్న గతంలో కంటే ఇప్పుడు చూసుకున్న పరిస్థితులలో బీజేపీ 1 సీట్ నుంచి ఎమ్మెల్యేలు 8కి రావడం, లేదంటే 4 ఎంపీల నుంచి 8కి రావడం, అంటే ఈ పరిస్థితులు అంతా చూసుకుంటే బీజేపీకి మన రాష్ట్రంలో పూర్వవైభవం రాబోతుందంటారా రాబోయే రోజుల్లో? అంటే పూర్వవైభవం అనే దానికంటే పూర్వంలో లేవు మేము ఆడ. పూర్వంలో లేవు. ఇప్పుడు మీరు అన్నట్టు 1 నుంచి 4 అయినాయి. అంటే ఒక అసెంబ్లీ ఉండే 4 ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు అయిపోయారు, 8 మంది ఎంపీలు అయిపోయినాం. 8 ఇంకో 8 పక్కన పడితే 88 అవుతాం. 2028లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ 88 సీట్లతో మేము తెలంగాణలో అధికారంలో రాబోతున్నాం. ఏ నమ్మకంతో చెప్తున్నారు సార్ ఈ మాట? అంటే ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో ఉంది తప్పకుండా మేమే. ఎందుకంటే మొదటి నుంచి కూడా మా రాష్ట్ర నాయకత్వం కూడా చాలా విషయాల పట్ల, చాలా సమస్యల పట్ల ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం, పోరాటాలు చేసుకోవడం, ప్రజల్ని బాగా చైతన్యవంతపరచడం, ఇవన్నీ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేసింది దాదాపుగా 2-3 సంవత్సరాలు. అభివృద్ధి విషయంలో ఇప్పటి వరకు చిల్లి గవ్వ ఇవ్వలేదని గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు కదా. అసలు మోడీ గారికి తెలంగాణ పట్ల ఏ రకమైన స్టాండ్, ఏ రకమైన ఇప్పటికీ 9 సంవత్సరాలు 9,40,40,000 కోట్లు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. నేను ఒకటే ఉదాహరణ చెప్తా సార్. పిఎంజేఎస్వైస్ నిధులు కేంద్రం నుంచి పంపిస్తే రాష్ట్రానికి సంబంధించిన వాటా 40% కూడా ఇవ్వనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదే మాదిరిగా సెంట్రల్ రోడ్ ఫండ్ నిధులన్నీ కూడా ఇక్కడ నుంచి పంపించేస్తే అక్కడ వేరే వాటికి కూడా డైవర్ట్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. అంటే ఎట్లా అంటారు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి. చాలా గ్రాంట్స్కి అయితే యూసీస్ కూడా పంపనటువంటి పరిస్థితులు ఉంది. యూసీస్ అంటే నువ్వు పంపించిన తర్వాత యూసీ అంటే కంపల్సరీగా ఏ వర్క్ అయితే ఇచ్చినామో, ఏ ప్రాజెక్ట్కి ఇచ్చినామో దానికి ఇవ్వాలి. అప్పుడు యూసీ పంపిస్తే మళ్ళీ సెకండ్ క్వార్టర్ వచ్చే పరిస్థితి. అంటే
ఏదో అంటే పొలిటికల్గా ఏదో విమర్శించాలి తప్ప విమర్శించడం తప్ప అంటే ఆల్రెడీగా కాగు ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తెలుస్తుంది కదా డబ్బులు వచ్చినాయా రాలేదా, ఏ గ్రాంట్కి ఇంకా రావాల్సి ఉన్నాయి. ఒకవేళ రాని పక్షంలో ఎవరు ఉంటే మీకు అక్కడ కరెక్ట్గా మీ వ్యవహారం కరెక్ట్గా లేకపోవడం వల్ల, మీరు కరెక్ట్గా వాటిని ఖర్చు చేయకపోవడం వల్ల, సరైనటువంటి పంతాలు ఖర్చు చేయడం, అదే మాదిరిగా యూసీస్ పంపించకపోవడం వల్ల ఏమైనా అక్కడక్కడ ఏదైనా డిపార్ట్మెంట్స్లో ఆగిపోయి ఉంటాయి తప్ప వేరే ఇది మాత్రం కాదు. సార్, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల విషయానికి వచ్చేసరికి అభివృద్ధి గురించి వాదోపవాదనలు చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీలో ఒకటే పార్టీ ఒకటే మాట మాట్లాడతారు. ఏంటంటే బీజేపీ పార్టీ ఉందంటే కులాల ఆధారంగా రాజకీయం చేస్తారు, లేదంటే మతాల ఆధారంగా రాజకీయం చేస్తారు, మత ప్రాతిపదికన వీళ్ళు ప్రచారం చేస్తారు అని చెప్పి మాట్లాడతారు. ఎందుకు ఈ బీజేపీ మీద ఈ మార్కు రావడం జరిగిందంటే భారతీయ జనతా పార్టీ ఓకే ఇప్పుడు ఎంఐఎం ఉంది, ఏముంది ఎంఐఎం ఫుల్ ఫామ్ చెప్పండి మీరే, ఓకే చెప్పండి. ఆల్ ఇండియా ముస్లిమీన్ ఉందా లేదా? కేరళలో ఒక పార్టీ ఉంది, ముస్లిమీన్ ఉంది. అంటే ఎవరు చేస్తున్నారు? మత ప్రాతిపదికన ఎవరు చేస్తున్నారు? పార్టీ ఉన్నాయా లేవా? ముస్లిం లీగ్లు అని లేవు, ఉన్నాయా లేవా? మరి ఎవరు మత ప్రాతిపదికన ఎవరు చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ఒకటి ఏంటంటే సరే ఈ దేశానికి సంబంధించిన సంస్కృతిని భారతదేశం అని అంటే ఇది ఒక లౌకిక దేశం, ఇందులో అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు నివసిస్తారని కూడా ఒకటి ఉంది కదా సార్. ఇప్పుడు అసలు రాజ్యాంగము ఫస్ట్ వచ్చేటప్పుడు ఏముంది? లౌకికత్వం అనేది ఎప్పుడు తీసుకొచ్చారండి? 42 అమెండ్మెంట్లో తీసుకొచ్చారు. ఎప్పుడు? ఎమర్జెన్సీ అయిన తర్వాత, ఎమర్జెన్సీ టైంలో ప్రకటించిన తర్వాత. అంటే మొదలు రాజ్యాంగం కూడా ఏం చెప్పిందండి? అంటే దాన్ని అనుసరిస్తున్నారా మీరు? రాజ్యాంగం ప్రకారం అని, రాజ్యాంగం ఎలా చెప్తే అలా చెప్తాం. రాజ్యాంగం చెప్పింది మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ వద్దని చెప్పి. కానీ బీజేపీ అంటేనే రాజ్యాంగాన్ని పూర్తిగా అవలంబించని పార్టీ, అనుసరించని పార్టీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమన్నారు? రాజ్యాంగం రచించినటువంటి, నేను అదే చెప్పా, ఎమర్జెన్సీలో ఏం చేశారండి? మీకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మీకు అనుకూలంగా రాజ్యాంగ సవరణలు జరిగినాయి, అదే కదా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఒకవేళ రిజర్వేషన్స్ మా ఎలక్షన్స్లో కూడా చాలామంది రిజర్వేషన్ తీసేస్తారని చెప్పేసి, రిజర్వేషన్ తీసేస్తారంటే 2019లోనే ఎస్సీ ఎస్టీలకు 10 సంవత్సరాలు ఇంకా రిజర్వేషన్ ఎందుకు పెంచిందండి భారతీయ జనతా పార్టీ? అదే మాదిరిగా ఈడబ్ల్యూఎస్కి 10% ఎందుకు ఇచ్చింది రిజర్వేషన్? 33% మహిళలకి చట్టం ఎందుకు చేసిందండి? ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా గారే చేవెళ్ల సభ, గతంలో జరిగిన చేవెళ్ల సభలో మాట్లాడుతూ ఒకవేళ బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ కూడా తీసేస్తాం అని చెప్పారు. అంటే నేను చెప్తున్నా అదే, నేను అక్కడ కూడా చెప్పా, మా ముస్లిం అక్కడకు చెప్పిన రాజ్యాంగంలో ఏదైతుందో రాజ్యాంగంలో ఉన్న ప్రకారంగానే రిజర్వేషన్స్ వస్తాయి. రాజ్యాంగం ఉన్నటువంటి ఆర్టికల్ల ప్రకారంగానే రిజర్వేషన్స్ వస్తాయి. అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. రాజ్యాంగం ఏముంది? మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ వద్దని చెప్పి రాజ్యాంగంలో ఉంది, దాని ప్రకారంగానే మేము చేస్తాం. కానీ ఇప్పుడు 4% అమలైతే లేదంటారు వాళ్ళు. సుప్రీంకోర్టులో ఉంది, అది సుప్రీంకోర్టులో ఉంది. ఒకవేళ అధికారంలోకి వస్తే మీ స్టాండ్ ఏంటి సార్ ముస్లింల మీద? మా స్టాండ్ ఏముంటుంది? రాజ్యాంగం ఏది చెప్తే రాజ్యాంగ ప్రకారంగా నడుస్తాం. అది సార్, మీరు హనుమాన్ జయంతికి హనుమాన్ టెంపుల్కి వెళ్తారా? మీరు వెళ్తాం. రామనవమికి రాముని గుడిలో వెళ్తారా? వెళ్తాం. ఓకే. దర్గా సమయంలో మనం దర్గాకి వెళ్తారా? రంజాన్ సమయంలో? ఎప్పుడు? రంజాన్ సమయం. నేనైతే మొన్నటి వరకు అయితే టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అయితే ఒక 2-3 సార్లు వెళ్ళా. అంటే ఓన్లీ రంజాన్, అదే బీజేపీలో ఉన్నప్పుడు. ఇప్పుడు వెళ్ళామండి, ఇప్పుడు వెళ్ళాం. ఎందుకు సార్? ఎందుకు అంటే ప్రత్యేక కారణాలు ఏమైనా? మాకున్నటువంటి మాకుంటాయి, అంటే ఎవరి బిలీఫ్ వాళ్ళకు ఉంటాయి. అంటే మీకు ముస్లింల ఓట్లు అవసరం లేదంటారు? అవసరం లేదని ఎందుకంటాం? వాళ్ళు వేస్తే వెళ్ళండి, గుడ్. వేయకపోతే నమస్కారం. దర్గాకి వెళ్ళి మీరు టోపీ ధరించడానికి ఎందుకు? ఇప్పుడైతే ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతం అంతే. పార్టీ సిద్ధాంతం వ్యక్తిగతంగా ఎందుకు ఉంటుందండి? పార్టీ సిద్ధాంతాల పట్ల ఉంటాం తప్ప వ్యక్తిగతంగా ఎందుకు ఉంటాం?